ఇవాళ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అండ్ కో వాళ్ళ రాక్షస పాలనకి నిదర్శనంగా వాళ్ళ పైచాచికత్వం తారాస్థాయి జరిగింది. రాష్ట్రానికంటే తెలుగుదేశం పార్టీ ఎన్ని పోటీ పొడిచిందంట. ఈ మహానుభావులు పిచ్చేదవులు ఏం కారణం లేదని వాళ్ళ ఉనికి కోసం ఇవాళ 2 రోజులు ధర్నాలంటారు. అదేవిధంగా జనాన్ని ఇబ్బంది పెట్టేందుకు రోడ్ల మీదకెక్కి కార్యక్రమాలు చేస్తున్నారు. వారికి ఒకటే చెబుతున్నాం, మా బాబు గారు, మా ఎమ్మెల్యేలు, స్థానిక ఎమ్మెల్యేలు అందరూ కూడా ఏదో పిచ్చేదవులు మాట్లాడుకుంటున్నారని వదిలేయబట్టి మీరు ఇవాళ రోడ్ల మీద రాగలుగుతున్నారు. అసలు ఎన్ని పోటీ పొడిచింది 5 ఏళ్ళలో రాష్ట్రానికి తీవ్రంగా, రాష్ట్రాన్ని అన్యాయంగా, రాష్ట్రాన్ని అదో పతనానికి దొక్కి ఈ రాష్ట్ర ప్రజానికాన్ని తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో నెట్టి అప్పులు పాలు చేసిన జగన్మోహన్ రెడ్డికి ఏనాడైనా జనం కోసం పనిచేసిన రోజులు కానీ సందర్భాలు కానీ ఉన్నాయా? కనీసం పరదాల సాటును తిరిగి చెట్టులు నరికిచ్చి ఆ తాడేపల్లి కొంపలో కూర్చొని ఏనాడైనా బయటకు వచ్చావా? నువ్వు రాష్ట్రంలో ఏం జరుగుతుందని చూసావా? వచ్చిన ఫ్యాక్టరీని, పరిశ్రమలు ప్రారదోలి మీ కమిషన్లకు కక్కుర్తుపడి మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు అందరూ దోచుకొని ఒక్కొక్కటి వాళ్ళు బయటపడుతున్నాయి. మీ భూదందాలు కానీ మీ అవినీతి మొత్తం కూడా ఒక్కొక్కటి వస్తున్నాయి. మీ పిఏ, అతను జగన్ పిఏ దాదాపు ఒకప్పుడు ఇల్లు లేని పరిస్థితుల్లో, డబ్బులు లేని పరిస్థితుల్లో అతని వాళ్ళ కోట్లకు పడిగెత్తాడు. అతను భాగవతం చిత్త. ఈ యొక్క పిఏ దగ్గరే ఇన్ని కోట్లు ఉంటే ఈ రాష్ట్ర వ్యాప్తంగా మిగతా ఎమ్మెల్యేలు కానీ, వాళ్ళ పిఏలు కానీ, మీ మంత్రుల పిఏలు కానీ, మీ జగన్ టీం కానీ, సజ్జల టీం కానీ ఎన్ని కోట్లు రాష్ట్రానికి జనం సంపద మొత్తం దాచుకొని కంటైనర్ల ద్వారా డబ్బులు తరలించిన జగన్మోహన్ రెడ్డికి ఇవాళ చంద్రబాబు పరిపాలన గురించి మాట్లాడే అర్హత కానీ, హక్కు కానీ లేదు. ఎంత దరిద్రంగా మాట్లాడుతున్నారంటే వాళ్ళకి ఒక సబ్జెక్ట్ లేదు, వ్యవహారం లేదు. ఈ 2 సంవత్సరంలో సూపర్ 6 పథకాల ద్వారా సూపర్ 6 సక్సెస్ అయ్యి రాష్ట్రంలో జనం చాలా సుఖ సంతోషాలతో అన్ని రకాలుగా అభివృద్ధి కానీ, సంక్షేమ పథకాలు కానీ శభాష్ అనే విధంగా వస్తున్నాయి. మీరు కలలు కనొద్దు. మీరు మళ్ళీ అధికారం రావటం కల్లా జనం మిమ్మల్ని నమ్మరు. అబద్ధాలని పదే చెప్పి జనం నమ్మించే ప్రయత్నంలో మీరు సక్సెస్ కావాలని ఒక్కసారి చూశారు. మీ అబద్ధాన్ని నమ్మి దాదాపు రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెనకనెట్టారు. ఒక అపార అనుభవం ఉన్న చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్, కూటమి ప్రభుత్వం సరదాగా ఎక్కడ కూడా బ్రహ్మాండంగా పరిపాలన చేస్తుంటే పొలాలను రెచ్చగొట్టి శవరాజకీయాలు చేసి ఈ రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని మళ్ళీ ప్రయత్నిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఆయన పాదయాత్ర చేసినా, ఆయన ఏ యాత్ర చేసినా, ఆయన శవయాత్ర చేసుకోమను శవాల మీద డబ్బులు ఏరుకునే వాళ్ళలాగా శవరాజకీయాలు చేసే జగన్మోహన్ రెడ్డికి ఈ కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడే హక్కు కానీ, ఎటువంటి ఇది కానీ లేదు. మీరు ఎన్ని రకాల పొలాలు రెచ్చగొట్టినా ఈ రాష్ట్ర జనం చూస్తున్నారు. మిమ్మల్ని ఈ రాష్ట్రంలో మళ్ళీ అధికారంలో రానియటం కల్లా ఒకటే చెబుతున్నాం, జగన్మోహన్ రెడ్డి ఏనాడు కూడా జనం గురించి ఆలోచించలేదు. సొంత చెల్లెళ్ళకి న్యాయం చేయలేని ఆయన జనానికే న్యాయం చేస్తాడు. ఈ హత్యా రాజకీయాలు ఇవన్నీ కూడా మొన్న మా పార్థసారథి రెడ్డి గారు చెప్పారు. మీ హిస్టరీ అంతా కూడా రాష్ట్రం అంతా కూడా చర్చించుకుంది. మీ కుటుంబ నేపథ్యం, మీ తాత రాజారెడ్డి నేపథ్యం మొత్తం కూడా, రాజశేఖర రెడ్డి నేపథ్యం మొత్తం కూడా, రాయలసీమ మొత్తం కూడా చెప్పారు. బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు కానీ, వాళ్ళ కుమార్తె ఎంపీ గారు కానీ అన్నీ కూడా మీ బట్ట బయలుపెట్టారు. మీ జాతకాలు మొత్తం, మీ తాతగారి దగ్గర నుంచి ఎంతమందిని చంపారో, ఎంతమందిని చంపి ఎన్ని గనులు ఆక్రమించుకొని మొత్తం మీ సంపద అంతా కూడా అక్రమంగా వచ్చిందే. మీరు ఎవరో పేరు పెట్టుకొని, ఎవరో ఇల్లు ఆక్రమించుకొని మీరు సైతం సంపద అంతా కూడా రాయలసీమ ప్రజలు మొత్తం మన వారం రోజులు తోడై కూశాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనుకో, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి గారు ఒక్కసారి కనుదెరిస్తే ఈ మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు. మీ ఎక్స్ ఎమ్మెల్యే రామకృష్ణ భూదందాలు డబ్బులు దోసుకొని అన్నదమ్ములు ఇద్దరు దాచుకొని ఇవాళ మళ్ళీ ధర్నాలని రోడ్లెక్కుతున్నారు. సిగ్గు శరం ఉండాలా ఈ మాచర్ల వైసీపీ నాయకులందరికీ, ఈ నియోజకవర్గ నాయకులు కానీ, ఈ కారంలో మండల నాయకులకు కానీ ఒక్కొక్కడు ఎక్కడుండవో తెలియదు.
మళ్ళీ వస్తున్నారు. మేము కనుక కన్నెర చేస్తే ఎక్కడుంటారో కూడా తెలియదు. ఖబర్దార్ జాగ్రత్త జగన్మోహన్ రెడ్డి అండ్ రామకృష్ణారెడ్డి. ఒకసారి చెబుతున్నాం, రోడ్లు కనుక ఎక్కి ధర్నాలు చేస్తే మొత్తాన్ని కూడా ఎక్కడ ఆపే పనే లేదు. మిమ్మల్ని మేమే ఎంటబడి కొడతాము. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి ఈ వైసీపీ నాయకులందరూ కూడా చెప్పడం జరుగుతుంది. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వ హయాంలో ఆనాడు ప్రతిపక్షంలో మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తూ రాష్ట్రంలో ప్రజల జీవన ప్రమాణాలను పెంచుతూ రాష్ట్రంలో ఒక రకమైన అభివృద్ధిని సంక్షేమాన్ని 2 జోడెద్దుల్లో పరిగెత్తిస్తూ ఉంటే ఈరోజు వైసీపీ నాయకులు ఉనికి కోసం వెన్నుపోటు తినమని చెప్పి నిరసన ప్రదర్శనలు చేస్తూ ఉన్నారు. ఈరోజు నిజంగా అడుగుతూ ఉన్నాం వైసీపీ నాయకుల్ని, వెన్నుపోటు పొడిచింది ఎవరు ఈ రాష్ట్రానికి? మీరు కాదా అని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఆనాడు ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి సంపూర్ణ మద్యపాన నిషేధం చేయకపోగా కల్తీ మద్యాన్ని నమ్మి 33,000 మంది మహిళల్ని కుస్తెలు తెంచిన నీచ చరిత్ర, వెన్నుపోటు చరిత్ర నీది జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో గత 5 సంవత్సరాల్లో అక్రమ మద్యం వ్యాపారం, అక్రమ గ్రానైట్ వ్యాపారం, అక్రమ మట్టి వ్యాపారం, అక్రమ మైనింగు అలాంటి అసాంఘిక కార్యకలాపాలు చేసి వేల కోట్లు దోచుకున్న నియోజకవర్గ ప్రజలకు వెన్నుపోటు పడిచిన చరిత్ర ఈ రామకృష్ణారెడ్డి. అలాంటి వ్యక్తులు ఈరోజు వెన్నుపోటు దినం పేరుతో నిరసన చేయడం చాలా సిగ్గుచేటు. ఇకనైనా మీరు బుద్ధి తెచ్చుకోండి. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకి సహకరించండి. లేదంటే ప్రజలు మిమ్మల్ని తరిమి కొట్టే రోజు మరలా దగ్గరలోనే ఉందని చెప్పి తెలియజేసుకోండి.